అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. ముందు క్లాసులో మీకు చక్కగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి చారిత్రకపరమైన అంశాలు చెప్పడం జరిగింది. అంటే ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఏ ఏ పథకాలు అందులో విలీనమైనవి, ఏ విధంగా అది ఉపాధి హామీ పథకంగా వచ్చింది అనేది గత క్లాసులో చెప్పడం జరిగింది. ఈరోజు క్లాసులో మిగతా అంశాలు మనం తెలుసుకుంటాం. అంటే అది ఎలాగ అమలవుతుంది, అందులో పనిచేసేటువంటి సిబ్బంది ఎవరు, అందులో ఉండేటువంటి సాంకేతికపరమైన అంశాలు ఏమిటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం యొక్క లక్ష్యం మనం గమనించుకున్నట్లయితే, అంటే ఏ ఉద్దేశంతో ఇది ప్రారంభమైనది, అంటే ఏ ఉద్దేశంతో ప్రారంభమైనది అంటే ఏ పథకమైనా ఏదో ఒక ఉద్దేశంతో ఏదో ఒక లక్ష్యంతో ప్రారంభిస్తారు. ఇది ఏ ఉద్దేశంతో 2006లో ఫిబ్రవరి 2ని ప్రారంభించారు అనేది మనం తెలుసుకుంటే, సంవత్సరానికి 100 రోజులు పని కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో దీన్ని ప్రారంభించారు. ఎవరికి పని కల్పించాలి? గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో, వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పని కల్పించాలి 100 రోజులు సంవత్సరంలో ఖచ్చితంగా అనే ఉద్దేశంతో ఈ పథకం ప్రారంభమైంది. అయితే ఆ తర్వాత కాలంలో ఏమైంది, 100 రోజులని కాస్త ఈ మధ్య కాలంలో సంవత్సరంలో 150 రోజులకు పెంచడం జరిగింది. అంటే ప్రస్తుతం ఈ పథకం ద్వారా ఎన్ని రోజులు పని కల్పించాలి అంటే 150 రోజులు పని కల్పించాలి అనే విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈ లక్ష్యంతో ఈ పథకం ప్రారంభమైంది. ఇక దీని యొక్క అమలు మనం గమనించాలి. అంటే ఏ పథకమైనా ఎట్లాగా అమలు అవుతుంది, ఇది పూర్తిగా గ్రామీణ ఉపాధి హామీకి సంబంధించింది కాబట్టి గ్రామీణ ప్రాంతంలో దీని యొక్క అమలు బాధ్యత అంతా కూడా గ్రామీణ స్థాయిలో గ్రామ పంచాయతీ చూసుకుంటుంది. ఇక మండల స్థాయిలో దీని యొక్క బాధ్యతను ఎంపీడీఓ తీసుకుంటారు. ఇక జిల్లా స్థాయిలో దీని బాధ్యతను జిల్లా కలెక్టర్ వహిస్తారు. ఈ విధంగా ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేటువంటిది అమలవుతుంది. అంటే ప్రధానంగా ఇది ఎక్కువ ఫోకస్ అయ్యేది ఎక్కడంటే గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ దీన్ని అమలు చేసే బాధ్యత అనేటువంటిది ఎక్కువ వహిస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే ఈ పని అంతా కూడా ఆ గ్రామ పరిసర ప్రాంతాల్లోనే జరుగుతుంది. ఇక గ్రామ స్థాయిలో ఈ పని చేసేటప్పుడు అంటే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి క్షేత్ర స్థాయిలో అంటే ఇంకా దిగువ స్థాయిలో దీన్ని అమలు చేయవలసిన బాధ్యత, దీని నిర్వహణ బాధ్యత వహించేది ఎవరంటే స్వయం సహాయక బృందాలు కానీ, వాటర్ షెడ్ అథారిటీ సంస్థలు కానీ వీటిని అమలు బాధ్యతను అనేవి తీసుకుంటూ ఉంటాయి. ఈ విధంగా ఈ అమలు అనేటువంటిది 3 స్టేజుల్లో మనకు జరుగుతున్నట్టుగా కనపడుతుంది. ఇక మరొక అంశం ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పనుల గుర్తింపు, అంటే పనులు కల్పించడం అనే విషయాన్ని తీసుకుంటే ఈ గ్రామ పంచాయతీ అనేటువంటిది 75% పనుల్ని గ్రామ పంచాయతీ గుర్తించాలి. ఇక 15% పనుల్ని మండల పరిషత్ గుర్తించాలి. 10% పనుల్ని జిల్లా పరిషత్తు లేదా జిల్లా కలెక్టర్ అనేటువంటిది గుర్తించడం జరుగుతుంది. అంటే పనుల కల్పనలో కూడా ప్రధానంగా ఆ గ్రామంలో ఏ పనులు ఉన్నాయి, ఏ పనులు చేయించాలి అనేది ప్రధానంగా చూడవలసిన బాధ్యత అంతా కూడా ఆ గ్రామ పంచాయతీ, ఆ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి గ్రామ సభ, వార్డు మెంబర్సు వీళ్ళు ఎక్కువ ప్రధానంగా చూసుకుంటారు. ఎక్కువ పని కల్పించవలసింది వాళ్ళదే బాధ్యత. ఇక ఆ తర్వాత మండల పరిషత్ కూడా ఒక 15% పనుల్ని కల్పించి ఆ పనులు చేసే విధంగా చేయటం అనేటువంటిది జరుగుతుంది. దాంతోపాటుగా ఒక 10% పనుల్ని జిల్లా పరిషత్, జిల్లా కలెక్టర్ సూచించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా అమలు అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మరింత గొప్ప పథకం అమలు చేయాలంటే దానికి కాస్త ఖర్చు అవుతుంది. మీరు ఖర్చు ఎవరు భరిస్తారు అంటే, ఖర్చు అవటం అంటే ఏంటి, ఉపాధి హామీ పథకంలో కూలీలు పని చేస్తారు, వాళ్ళ కూలికి డబ్బులు ఇవ్వాలి కదా. సో ఈ డబ్బులు మరి ఎవరిస్తారు, ఎవరు పెట్టుకుంటారు ఇదంతా అని మనం ప్రశ్నించుకుంటే కేంద్రమే ఎక్కువ పెట్టుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం 90% నిధులను ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 10% నిధులను ఇస్తుంది. అంటే ఒక కూలీకి 100 రూపాయలు మనం ఇస్తున్నామంటే అందులో 90 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నట్లు లెక్క, అందులో 10 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నట్లు లెక్క. ఈ నిష్పత్తిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ యొక్క పథకాన్ని ముందుకు తీసుకెళ్తాయి. నిధులు సమకూర్చడంలో కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత అయినా కానీ ఈ పథకాన్ని అమలు చేయటంలో కానీ, ఆ పథకానికి సంబంధించిన పనులు కల్పించడం కానీ ఇతరత్ర అంశాల్లో పూర్తి బాధ్యత అనేటువంటిది ఆ రాష్ట్ర ప్రభుత్వమే వహించవలసి ఉంటుంది. ఇక మరి ఈ విధంగా నిధులు కేటాయింపు అనేటువంటిది ప్రతి బడ్జెట్లోనూ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 2018-19 బడ్జెట్ను ఒకసారి పరిశీలించుకుంటే అందులో ఈ ఒక్క పథకానికే 55,000 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది.
అలాగే మన రాష్ట్రం 2018-19 బడ్జెట్ని తీసుకుంటే సుమారు 750 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది ఈ పథకానికి. ఈ పథకానికి ఖర్చు అవుతుంది కదా, మరి ఖర్చును ఈ విధంగా ఈ రాష్ట్రాలు భరిస్తాయి, కొంత ఎక్కువ భాగం మాత్రం కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. అయితే డబ్బులు అయితే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, కానీ ఆ పని చేయవలసిన బాధ్యత, పనులు కల్పించిన బాధ్యత మొత్తం కూడా మన రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం వహిస్తాయి. ఈ ఉపాధి హామీ పథకం ద్వారా ఎవరికి పని కల్పిస్తారు? ఎవరు పడితే వాళ్ళకి పని కల్పించరు. ఎవరికంటే గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో, వ్యవసాయ కూలీలు, ఇతరత్ర వర్గాలు ఎవరైతే ఉంటారో, బాగా వెనుకబడిన వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఈ ఉపాధి హామీ పథకంలో అప్లై చేసుకుంటే మేము పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మాకు పని కల్పించండి, ఉపాధి హామీ పథకంలో మేము చేరతామని ఎవరైతే చెప్పారో ఈ చెప్పిన వాళ్ళందరికీ ఇవ్వరు. వాళ్ళలో బాగా పేదవాళ్ళు, నిరుపేదలు ఎవరైతే ఉంటారో, వ్యవసాయ కూలీ కుటుంబానికి చెందిన ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇస్తారు. సో ఈ విధంగా ఒక వ్యక్తి తాను మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అప్లై చేసుకున్న తర్వాత 15 రోజుల లోపల్లో అతను పని కల్పించాలి అని ఈ చట్టం చెప్తుంది. ఉపాధి హామీ హక్కు చట్టం 15 రోజుల లోపల పని కల్పించమని చెప్తుంది. సరే, 15 రోజుల్లో పని కల్పించలేదు, అతను పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, పని నువ్వు కల్పించలేకపోయావు అంటే గవర్నమెంట్తో తప్పు అవుతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ చట్టం ఏం చెప్తుందంటే, ఒకవేళ 15 రోజుల లోపల పని కల్పించలేకపోతే మొదటి 30 రోజులు అంటే మొదటి నెల అతనికి 1/4 వంతు నిరుద్యోగ భృతిని అందించాలి. అంటే రోజుకి 100 రూపాయలు కనుక అతను దినసరి కూలి పొందుతుంటే అందులో 1/4 వంతు అతనికి ఇవ్వాల్సి ఉంటుంది. అయినా నెల రోజులు అయిపోయినాయి, అయినా కానీ పని కల్పించలేకపోయింది ప్రభుత్వం. అప్పుడు మళ్ళీ ఆ తర్వాత అంటే 2వ నెల నుంచి 2/4 వంతు నిరుద్యోగ భృతిని అందించాలని ఈ చట్టం చెబుతుంది. ఎందుకంటే ఇది ఉపాధి హామీ పథకం, నువ్వు పని చేస్తానంటే పని కల్పించడం నేను సిద్ధంగా ఉన్నాను, పని కల్పించిన బాధ్యత ఇక్కడ ఉంది. ఎందుకు చట్టబద్ధమైనటువంటి పథకం కాబట్టి. సో కాబట్టి పని కల్పించాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి ఒకవేళ పని కల్పించలేని పరిస్థితుల్లో నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఆ యొక్క ప్రభుత్వం మీద ఉన్నది. ఈ 15 రోజుల్లో పని కల్పించడం అనేటువంటిది సాధారణంగా జరుగుతుంది. సాధారణంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఉపాధి హామీ పథకాన్ని మనం గమనించుకున్నట్లయితే మన రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రాలు కానీ అప్లై చేసినటువంటి 4-5 రోజుల్లో కూడా పని కల్పించడం జరుగుతుంది. ఒకవేళ ఈ పని కనుక కల్పించవలసి వచ్చినప్పుడు ఆ పని 5 కిలోమీటర్ల లోపులోనే అంటే గ్రామం చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఈ పని మనం ఖచ్చితంగా కల్పించాలి. వాళ్ళు దూరంగా పోయి పని చేయడానికి ఉండదు, వాళ్ళ దగ్గర బండ్లు ఉండవు, వాళ్ళ దగ్గర బైకులు ఉండవు రైలు రావడానికి. సో కాబట్టి పని అంతా కూడా గ్రామీణ ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లోనే కల్పించాలి. అట్లా కాదు, ఒక 5 కిలోమీటర్లు పోయి పని చేయవలసి వచ్చింది అనుకున్నప్పుడు అప్పుడు 10% రవాణా ఖర్చులు అక్కడ అందివ్వాల్సినటువంటి అవసరం ఉంది అని ఈ చట్టం చెప్తుంది. సో ఈ విధంగా ఎవరికి ఈ చట్టం వర్తిస్తుంది అని మనం ప్రశ్నించుకుంటే గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి ఈ పేదవాళ్ళకి, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది అనే అంశం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనం కూలీ రేట్లు చూద్దాం. అంటే రోజుకి ఎంత ఇస్తారు అనేది మనం ప్రశ్నించుకుంటే ఈ ఉపాధి హామీ పథకం ద్వారా మొదట్లో 80 రూపాయల కూలీతో ఇది మొదలైంది. అలాగలాగా పెరిగి 194 అయింది, తర్వాత 197 అయింది. ప్రస్తుతం అయితే మన రాష్ట్రంలో 205 రూపాయలు కూలిని ఒక రోజుకి అందివ్వడం జరుగుతుంది. మన రాష్ట్రము అదే మాదిరిగా మన ప్రక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ 205 రూపాయల కూలీగా నిర్ణయించడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే దేశమంతా కూడా ఇదే రేటు ఉన్నదా అని మనం ప్రశ్నించుకుంటే దేశమంతా కూడా ఇదే రేటు లేదు. కొన్ని రాష్ట్రాల్లో దీనికంటే ఎక్కువ ఇస్తున్నాయి, కొన్ని రాష్ట్రాలు దీనికంటే తక్కువ ఇస్తున్నాయి. ఒకసారి వాటి గురించి మనం తెలుసుకుందాం. మొత్తం మన దేశంలోనే హర్యానా రాష్ట్రం అత్యధికంగా ఈ యొక్క ఉపాధి హామీ పథకంలో రోజు కూలి ఇస్తుంది. అది ఎంత ఇస్తుందంటే హర్యానా రాష్ట్రం 281 రూపాయలు ఇస్తుంది. దాని తర్వాత అత్యధికంగా ఇచ్చేది కేరళ, ఇది 271 రూపాయలు ఇస్తుంది. ఇంకా దాంతోపాటుగా గోవా రాష్ట్రం 254 రూపాయలు ఇస్తుంది. అంటే ఇవన్నీ కూడా మనకంటే ఎక్కువగా దినసరి కూలిని అందిస్తున్నాయనే అంశం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక మనకంటే తక్కువగా ఇచ్చే రాష్ట్రం, మొత్తం దేశంలోనే తక్కువగా ఇచ్చే రాష్ట్రం జార్ఖండ్ రాష్ట్రం. ఇది 168 రూపాయలు ఇస్తుంది రోజుకి. అంటే కూలీ రేట్లు ఇచ్చే విధానంలో కూడా కాస్త వైవిధ్యమైనటువంటి మనకు కనపడుతుంది. ఓకే, అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే
ఆ కూలీ రేట్ ఇవ్వటం అనేటువంటిది ఆ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించుకుంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక స్తోమతను బట్టి, వాళ్ళకు ఉండేటువంటి నిధులను బట్టి, అక్కడ ఉన్న పనులను బట్టి అక్కడ ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఏదైతే ఏంటి మొత్తానికి కూలీకి డబ్బులు ఇవ్వాల్సిన బాధ్యత, ఉపాధి హామీ పథకంలో పనిచేసే వారికి డబ్బులు ఇవ్వాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి, అట్ ద సేమ్ టైం కేంద్ర ప్రభుత్వానికి ఉంది అనే అంశం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే మరి ఈ డబ్బులు ఎలాగ ఇస్తారు? సాధారణంగా పనిచేసేటప్పుడు మన పొలాల్లో గమనించుకున్నట్లయితే ఆ గట్టెక్కగానే ఆ గట్టు మీద ఉన్నటువంటి ఓనరు అలా లెక్క పెట్టి ఇచ్చేస్తారు. మరి ఇక్కడ అట్లా కాదు. పూర్వం ఏం చేసేవారంటే, పూర్వం అంటే మరీ పూర్వం కాదు, కొన్ని 2-3 సంవత్సరాల క్రిందట ఈ ఉపాధి హామీ కూలీలకి పని కల్పించిన తర్వాత ఈ జీతాలు ఇవ్వటం అనేటువంటిది పోస్ట్ ఆఫీసుల ద్వారా జరిగేది. ఇప్పుడు ఆ పద్ధతి పోయింది. ఇప్పుడు పూర్తిగా వాళ్ళ యొక్క ఆధార్ కార్డుని లింక్ చేయటం, ఆధార్ కార్డుకి బ్యాంక్ లింక్తో ఉన్నటువంటి అకౌంట్ నెంబర్కి లింక్ చేయడం ద్వారా డైరెక్ట్గా వాళ్ళ యొక్క ఖాతాలు, బ్యాంక్ అకౌంట్లోనే పడిపోయే విధంగా ఇప్పుడు దాన్ని మార్చడం జరిగింది. ఒకప్పుడు పోస్ట్ ఆఫీస్ ద్వారా తీసుకునేవారు, ఇప్పుడు అది పోయింది. బ్యాంకుల ద్వారానే డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో వేయడం అనేటువంటి జరుగుతుంది. ఎప్పటికప్పుడు ఇందులో ఉండేటువంటి ఫీల్డ్ అసిస్టెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ సమాచారం అందివ్వడం జరుగుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఆధార్ కార్డు నెంబర్ ప్రకారం ఆ అకౌంట్ లింక్ ఉన్నటువంటి దాంట్లో డబ్బులు అనేటువంటి పడిపోతూ ఉంటాయి. ఈ ఉపాధి హామీ పథకం చట్టాన్ని మనం గమనించుకున్నట్లయితే ఇందులో ఈ చట్టం ప్రకారం ఉపాధి హామీ పథకంలో 155 పనులు, అంటే 155 రకాల పనులు చేసే విధంగా ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది. అందులో ఉన్నటువంటి అంటే ఈ పథకం ద్వారా చేసే పనులు ఒకసారి మనం విశ్లేషించుకుంటే అందులో ఒకటి నీటి సంరక్షణ పనులు. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ కాలువల్ని శుభ్రం చేయడం కానీ, బోధులను శుభ్రం చేయడం కానీ ఇటువంటి పనులు ఈ ఉపాధి హామీ పథకం ద్వారా చేయొచ్చు. ఇక దాంతోపాటుగా వాటర్ హార్వెస్టింగ్ పనులు, అలాగే మొక్కలు నాటడం అంటే కొబ్బరి మొక్కలు, అలాగే రబ్బర్ తోటల పెంపకం, ఇవన్నీ కూడా చేయొచ్చు. అలాగే నీటిపారుదల ఏర్పాట్లకు సంబంధించి పనులు కూడా వీళ్ళతోటి మనం చేయించవచ్చు ఉపాధి హామీ కూలీలతో. అంటే ఏదైనా చెరువులు శుభ్రం చేయించడం కానీ, చెరువులు బాగుచేత కానీ ఇటువంటి కార్యక్రమాలు చేయించవచ్చు. అలాగే ఫార్మా పాండ్ల నిర్మాణం కూడా చేపట్టవచ్చు. వర్మీ కంపోస్ట్ ఎరువుల తయారీ కానీ ఇలాంటి ఎరువుల తయారీ కార్యక్రమాలు కూడా మనం ఉపాధి హామీ కూలీల చేత మనం చేయించవచ్చు. దాంతోపాటుగా నర్సరీ తోటల పెంపకం, అలాగే ఆట స్థలాలు. సాధారణంగా ఈ మధ్యకాలంలో ప్రతి గ్రామంలో కూడా ఆ పాఠశాలలో ఉన్నటువంటి ఆట స్థలాలు ఏదైతే ఉంటాయో వాటిని శుభ్రంగా ప్రజలందరికీ కూడా అక్కడ ఆడుకునే విధంగా, మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్ చేసుకునే విధంగా ఈ ఆట స్థలాలను కూడా తయారు చేయించవచ్చు మన ఉపాధి హామీ కూలీల చేత. దాంతోపాటుగా బావులు తవ్వకం. బావులు అంటే గొట్ట బావులు కాదు, అలాగే ఇతరత్ర బావులు కాదు, మామూలు నుయ్యులు ఏదైతే ఉంటాయో ఈ నూతుల్ని కూడా తవ్వించే విధంగా వీళ్ళ చేత చేయించవచ్చు. గొట్ట బావులు కానీ ఇతరత్ర యంత్రాలతో చేసేటువంటి పనులు ఏమైతే ఉన్నాయో వాటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మన ఉపాధి హామీ కూలీల చేత మనం చేయించకూడదు. ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఉపాధి హామీ పనుల్లో యంత్రాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగించకూడదు. ఎందుకంటే ఇది మ్యాన్ పవర్కి సంబంధించిన అంశం, మిషన్ పవర్కి కాదు. మనుషులకు ఏదో రకంగా పని కల్పించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మిషన్లు తీసుకొస్తే మిషన్లు చేస్తామంటే మళ్ళీ మనుషులు నిరుద్యోగులే కూర్చుంటారు. అది కాదు కదా ఉద్దేశం. అందుకని ఈ చట్టం ఏం చెప్తుందంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఉపాధి హామీ పథకంలో యంత్రాలను ఉపయోగించరాదు. ఏ పనైనా కానీ అదంతా కూడా మనుషుల చేత చేయించాలి, ఆ కూలీల చేతే, ఉపాధి హామీ పథకంలో అప్లై చేసుకున్నటువంటి కూలీల చేతే చేయించాలి అని స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయడానికి ఉన్నటువంటి సిబ్బంది గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఒకసారి అది కూడా గమనిద్దాం. అందులో మొట్టమొదటిగా మనం గమనించవలసింది మేట్. క్షేత్రస్థాయిలో అంటే పనిచేసే చోట ప్రతి 50 మంది ఉపాధి హామీ కూలీలకు ఒక పర్యవేక్షణ అధికారి టైపు ఉండేటువంటి వ్యక్తి అనమాట. ఇతను మేట్ అంటారు. ఇతను అంటే ఒక చోట 50 మంది పని చేస్తున్నారు అనుకో, ఆ 50 మంది ఎట్లా పని చేస్తున్నారు, ఏ విధంగా పని చేస్తున్నారు, ఈ పర్యవేక్షణ చేసేటువంటి అధికారినే మేట్ అంటాడు. ఈ మేటు ఆ క్షేత్రస్థాయిలో పనిచేసే ప్రదేశంలోనే ఉంటూ అక్కడ వాళ్ళకి సూచనలు సలహాలు ఇస్తూ పర్యవేక్షణ చేసేటువంటి వ్యక్తి అనమాట. ఇంకా తర్వాత ముఖ్యంగా మన రాష్ట్రంలో ఎక్కువగా పాపులర్ అయినటువంటిది ఎవరంటే ఫీల్డ్ అసిస్టెంట్లు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఈ ఫీల్డ్ అసిస్టెంట్ల పాత్ర చాలా ముఖ్యమైనటువంటిది. అది ఇతను చేసేటువంటి పనులు ఏంటంటే, ఒకటి రికార్డులు మెయింటైన్ చేయటం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి 7 రికార్డులు ఉంటాయి.
ఈ 7 రికార్డ్స్ని మెయింటైన్ చేయవలసినటువంటి బాధ్యత ఈ ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉంటుంది. ఈ ఫీల్డ్ అసిస్టెంట్లు ఇక్కడ మనం అనుకున్నాం కదా, ఈ మేట్ అని అనుకుంటున్నాం చూసావా, ఈ మేట్ పై స్థాయిలో ఉండేటువంటి అధికారి అన్నమాట ఇతను ఫీల్డ్ అసిస్టెంట్. అయితే ఇతను గవర్నమెంటే వాళ్ళకి శాలరీ ఇస్తుంది. వీళ్ళు చేసేటువంటి పని ఏంటంటే రికార్డులు మెయింటైన్ చేయటం. ఈ రికార్డులు అనేటువంటి 7 ఉన్నాయనుకున్నాం. ఈ 7 రికార్డులు మెయింటైన్ చేయడంతో పాటుగా మరొకటి ఏంటంటే జియో ట్యాగింగ్ అనేటువంటిది ఇక్కడ వీళ్ళు చేసేటువంటి ప్రధానమైనటువంటి పనుల్లో ఇదొకటి. జియో ట్యాగింగ్ అంటే ఇప్పుడు మనకి జీపీఎస్ సిస్టమ్ ఉన్నది. అంటే ఎక్కడ ఏ మూలన్నా మనం సెల్ ఫోన్ ద్వారా జీపీఎస్ ద్వారా మనం గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి ప్రదేశాన్ని మనం కనుక్కుంటూ ఉంటాం. సో అదే మాదిరిగా ఈ ఫీల్డ్ అసిస్టెంట్లు ఏం చేయాలంటే జియో ట్యాగింగ్ చేయవలసి ఉంటుంది. అంటే ఏదైనా ఒక ప్రదేశం పని కల్పించాలని ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామంలో ఒక చెరువు ఉన్నది అనుకోండి. ఆ చెరువు బాగా పూడిగా చేరుకుపోయి మొత్తానికి పాడైపోయి ఉన్నది చెరువు. సో ఇటువంటి చెరువుని గుర్తించినప్పుడు ఆ చెరువు దగ్గరికి వెళ్ళి అతను జియో ట్యాగింగ్ చేస్తాడు. అంటే దాన్ని నీట్గా ఫోటో తీసి ఆ యొక్క యాప్లో దాన్ని అప్లోడ్ చేస్తాడు. అప్లోడ్ చేసిన తర్వాత అది పై స్థాయికి పోతుంది. అంటే కలెక్టర్ స్థాయికి అది వెళ్ళిన తర్వాత కలెక్టర్ దాన్ని 2-3 రోజుల్లో దాన్ని ఓకే చేస్తాడనమాట. సో ఈ విధంగా జియో ట్యాగింగ్ చేయవలసిన బాధ్యత ఇక్కడ ఉండేటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉంటుంది. ఇక తర్వాత అంటే మనం ఇందాక ఒక ఉదాహరణ తీసుకున్నాం కదా, అంటే ఒక చెరువుని ఫోటో తీసి దాన్ని జియో ట్యాగింగ్ చేసిన తర్వాత కలెక్టర్ అనుమతి వచ్చిన తర్వాత ఓకే ఆ చెరువుని శుభ్రం చేయవలసిన బాధ్యత కానీ లేదా చెరువు చుట్టూ గట్టు వేయడం ఇటువంటి పనులకి ఈ ఉపాధి హామీ కూలీలను ఉపయోగించుకోవచ్చు అనేటువంటి పని శాంక్షన్ అవుతుంది. అప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే ఈ ఫీల్డ్ అసిస్టెంట్ అక్కడికి పోయి దాన్ని మళ్ళీ ఫోటో తీయాలి. అంటే పనికి ముందు ఒక ఫోటో, పని జరుగుతూ ఉన్నప్పుడు ఫోటో, పని అయినాక ఫోటో, ఇట్లాగ ఎప్పటికప్పుడు ఫోటోలు తీస్తూ అప్డేట్ చేస్తూ దాన్ని పై స్థాయికి పంపుతూ ఉంటారు. ఇక దీంతో పాటుగా ఈ మధ్యన భువన జియో పోర్టల్ కూడా తీసుకురావడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వం. అంటే ఇది అంటే జియో ట్యాగింగ్ టైప్ ఇది కూడా జీపీఎస్తో అనుసంధానమైనటువంటిది. ఇది కూడా అయితే దీని ఫొటోస్ పిక్చర్స్ అన్నీ ఎక్కడికి పోతాయంటే ఢిల్లీకి పోతూ ఉంటాయి. సో ఈ విధంగా ఎప్పటికప్పుడు పని ఎట్లా జరుగుతుంది పర్యవేక్షణ చేయటం అనేటువంటిది జియో ట్యాగింగ్ ద్వారా మనకు జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఎప్పటికప్పుడు స్పీడ్గా ఆ పని శాంక్షన్ అవటం కూడా జియో ట్యాగింగ్ ద్వారా కుదురుతుంది అనమాట. రెండు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ దృష్టి రెండు మనకు ముఖ్యమైనటువంటిది, జియో ట్యాగింగ్ కానీ భువన జియో పోర్టల్ కానీ. ఇక మళ్ళీ ముందుకు వద్దాం. ఇతడు 7 రకాల రికార్డులు మెయింటైన్ చేస్తాడు అనుకున్నాం. ఎవరైనా రికార్డులు మెయింటైన్ చేయవలసిన బాధ్యత ఫీల్డ్ అసిస్టెంట్ ఇది అనుకున్నాం. అందులో మొట్టమొదటి రికార్డు మనం గమనించుకున్నట్లయితే అది ముఖ్యమైనటువంటిది జాబ్ కార్డ్ రికార్డు అనమాట. అంటే ఎవరైనా కొత్త వాళ్ళు ఉపాధి హామీ పథకంలో అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళ యొక్క పూర్వపరాలు పరిశీలించి ఈ అర్హతను నిర్ణయించుకుని అతను జాబ్ కార్డులు ఇష్యూ చేసేటువంటి బాధ్యత ఈ ఫీల్డ్ అసిస్టెంటే తీసుకుంటాడు. సరే ఈ నెలలో ఎవరు కొత్తగా యాడ్ అయ్యారు, ఎంతమంది యాడ్ అయ్యారు, వాళ్ళు ఎన్ని జాబ్ కార్డ్స్ ఇచ్చాం అనేది మొట్టమొదటి రిజిస్టర్ అయినటువంటి జాబ్ కార్డ్ రిజిస్టర్లోనే రాయాలి. అది మొదటిది. ఇక రెండో రిజిస్టర్ మనం గమనించుకున్నట్లయితే అది గ్రామ సభ రిజిస్టర్. ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సంబంధించిన పనులు చేయటం కానీ లేదా పనులు పురమాయించుకోవడం కానీ ఏమేమి పనులు చేయాలనేది గ్రామ సభ డిసైడ్ చేస్తూ ఉంటుంది. ఇటువంటి గ్రామ సభలో జరిగినటువంటి అంశాలను ఈ సంవత్సరం ఏ పనులు చేస్తున్నారు గ్రామానికి సంబంధించిన అంశాలను ఇతడు రెండవ రిజిస్టర్లో రాస్తాడు. అది గ్రామ సభ రిజిస్టర్ అనమాట. మొదటి రిజిస్టర్ అనేటువంటి జాబ్ కార్డుకి సంబంధించింది, రెండవ రిజిస్టర్ అనేటువంటిది గ్రామ సభకు సంబంధించింది. అయితే ఇక మూడోది వేతనాల రిజిస్టర్. అంటే ఎంత వేతనం ఇస్తున్నాం, ఎవరికి ఇచ్చాం, ఈ నెలలో జరిగిన పనులు ఏంటి, ఎంత వేతనాలు ఇచ్చామనేటువంటిది మూడవ రిజిస్టర్లో రాస్తారు. ఇది వేతనాల రిజిస్టర్ అన్నాడు, వేతనాల చెల్లింపులకు సంబంధించినటువంటి రిజిస్టర్. ఇక నాలుగోది పనుల రిజిస్టర్. పనుల రిజిస్టర్ అంటే పనికి సంబంధించిన రిజిస్టర్. ఎంత పని అయింది, ఎంతవరకు అయింది, ఏమేమి పనులు చేస్తున్నాం అనేటువంటిది ఈ పనుల రిజిస్టర్లో రాస్తారు. ఇక తర్వాత ఐదవ రిజిస్టర్ స్థిర ఆస్తులకు సంబంధించినటువంటి రిజిస్టర్. స్థిర ఆస్తులు, ఇప్పుడు అంగన్వాడీ కేంద్రం ఉంటుంది, అదొక స్థిరాస్తి. అలాగే పంచాయతీ భవనం ఉంటుంది, అదొక స్థిరాస్తి. పాఠశాల భవనం ఉంటుంది, అదొక స్థిరాస్తి. అలాగే పాఠశాల భవనంలో గ్రౌండ్ ఉంటుంది, అదొక స్థిరాస్తి. ఇటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ స్థిరాస్తులకు సంబంధించినటువంటివి అన్నీ కూడా ఈ రిజిస్టర్లో నమోదు చేయటం అనేటువంటిది జరుగుతుంది.
ఇక తర్వాత 6వ రిజిస్టర్ మనం గమనించుకుంటే ఇది కూడా ముఖ్యమైనటువంటిది, అది ఫిర్యాదుల రిజిస్టర్. అంటే ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఏదైనా అవకతవకలు జరుగుతున్నట్లయితే లేదా ఏదైనా అంశంలో ఫిర్యాదులు కనుక ఉన్నట్లయితే కూలీలకు సంబంధించిన కానీ గ్రామ స్థాయిలో ఉండేటువంటి ఫిర్యాదులకు సంబంధించి దానికి ఒక రిజిస్టర్. ఈ రిజిస్టర్లో ఆ ఫిర్యాదులన్నింటిలో కూడా అతను 6వ రిజిస్టర్లో నమోదు చేయడం అనేటువంటి జరుగుతుంది. ఈ బాధ్యత అంతా కూడా ఫీల్డ్ అసిస్టెంట్లు చూస్తూ ఉంటారు. ఇక తర్వాత 7వ రిజిస్టర్ ఏంటంటే సామాగ్రి రిజిస్టర్. అంటే ఉపాధి హామీ పథకంలో సామాగ్రి కూడా వాడతారు. కొడవలు వాడచ్చు, కత్తులు వాడచ్చు, లేదంటే గుణపాలు వాడచ్చు పనులు చేయడానికి. సామాగ్రి అంటే యంత్రాలు కాదు, యంత్రాలు అసలు వాడకూడదు కదా మన ఈ చట్టం ప్రకారం. కాబట్టి సామాగ్రి పనిముట్లకు సంబంధించిన ఒక రిజిస్టర్. అంటే ఎన్ని పనిముట్లు ఉన్నాయి, ఎన్ని వాడుకలో ఉన్నాయి, ఎన్ని పాడైపోయినాయి, మొత్తం ఇదంతా కూడా ఈ సామాగ్రి అంటే మెటీరియల్ రిజిస్టర్. అంటే ఈ మెటీరియల్ రిజిస్టర్లో అతను నమోదు చేస్తూ ఉండాలి. అంటే ఈ బాధ్యతలన్నీ కూడా ఫీల్డ్ అసిస్టెంట్ తీసుకుంటూ ఉంటాడు. ఫీల్డ్ అసిస్టెంట్ గవర్నమెంట్ శాలరీ ఇస్తే సుమారు 10,000 వాళ్ళకి 10-11,000 మధ్యన అతనికి శాలరీ వస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. సరే, ఇక మే టు ఫీల్డ్ అసిస్టెంట్లు ముగిసినాక మనం గమనించుకోవాల్సింది జూనియర్ ఇంజనీర్. అంటే జూనియర్ ఇంజనీర్ ఏం చేస్తారంటే ఈ ఉపాధి హామీ పథకానికి సంబంధించి టెక్నికల్గా సూచనలు సలహాలు ఇవ్వటం, ఆ శాస్త్ర స్థాయిలో ఉండేటువంటి అంశాలకు సంబంధించి ఇతరు సాంకేతికపరమైనటువంటి అంశాలలో ఇతను సూచనలు సలహాలు ఇస్తూ దాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లడంలో ఈ జూనియర్ ఇంజనీర్ అనేటువంటిది ఈ సిబ్బందిలో ఒక అతను అనమాట. ఇక్కడ ఈ జూనియర్ ఇంజనీరు అనేది ఇంకా మనం డీటెయిల్గా చెప్పుకోవాలంటే ఉపాధి హామీ పథకానికి సంబంధించి అన్ని రకాల సాంకేతిక అనుమతులు పొందే విధంగా చూసేటువంటి బాధ్యత ఈ యొక్క జూనియర్ ఇంజనీర్కి ఉంటుంది. ఇక తర్వాత బేర్ ఫుట్ టెక్నీషియన్. సాధారణంగా ఈ బేర్ ఫుట్ టెక్నీషియన్ అనేటువంటి వాళ్ళు సుమారు 2,500 జాబ్ కార్డ్స్కి ఒక బేర్ ఫుట్ టెక్నీషియన్ ఉంటాడనమాట. అయితే ఇది ఇంతవరకు మన రాష్ట్రంలో ఇంకా ఇది రాలేదు. ఇది భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉన్నది బేర్ ఫుట్ టెక్నీషియన్లు. అయితే ఈ బేర్ ఫుట్ టెక్నీషియన్ ఎక్కడి నుంచి తీసుకుంటారంటే ఉపాధి హామీ పథకంలో పనిచేసేటువంటి కూలీల కుటుంబంలో 10వ తరగతి చదివినటువంటి వ్యక్తి నుంచి 10వ తరగతి పాస్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో విద్యావంతులు, వాళ్ళ నుంచే ఈ బేర్ ఫుట్ టెక్నీషియన్ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఖచ్చితంగా ఈ బేర్ ఫుట్ టెక్నీషియన్ అవ్వాలంటే అతను 10వ తరగతి వరకు విద్యాభ్యాసం చేసి ఉండాలి. అట్ ద సేమ్ టైం అతని యొక్క ఫ్యామిలీ ఉపాధి హామీ పథకంలో సుమారు 4 సంవత్సరాల పాటు రెగ్యులర్గా వాళ్ళు పనిచేసిన ఉండాలి. ఇది దీని యొక్క అర్హత అనమాట. ఇక బేర్ ఫుట్ టెక్నీషియన్ తర్వాత మనం గమనించుకోవాల్సింది క్రష్. అంటే వీళ్ళు ఆయా అనొచ్చు. మనం స్కూళ్ళలో ఆయాలు ఉంటారు కదా, అదే మాదిరిగా ఈ క్రష్లు అనేటువంటిది కూడా ఒక సిబ్బంది. ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఇది ఒక సిబ్బంది అనమాట, ఈ క్రష్లు అనేటువంటి వాళ్ళు. ఇది ఎట్లా అంటే సాధారణంగా ఉపాధి హామీ పథకంలో కూలీలు వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు. అంటే 1వ సంవత్సరం పిల్లలు ఉండొచ్చు, 2 సంవత్సరాల పిల్లలు ఉండొచ్చు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాల పిల్లలు ఉంటారు. ఆ పిల్లలతో పాటు అంటే తల్లులతో పాటుగా పిల్లలు కూడా పని ప్రదేశానికి వస్తూ ఉంటారు. మరి ఇటువంటి సందర్భంలో వీళ్ళ యొక్క సంరక్షణ బాధ్యతలు చేపట్టడానికి అక్కడ ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీల్లోనే ఒకరు ఈ పిల్లల సంరక్షణ బాధ్యత చేపడతారు. అంటే ఆ రోజు అనమాట. సో ఆ విధంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆయాలు అంటారు, లేదా క్రష్లు అనొచ్చు. ఇది ఉపాధి హామీ పథకం కూలీల్లోనే ఒకరు ఈ పిల్లలు ఎవరైతే ఉంటారో, పిల్లలు ఎంతమంది పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ తగిన సమయానికి పాలు నీళ్లు అందించడం, ఆహారం అందించడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తారనమాట. వీటిని క్రష్లు అంటారు. అంటే ఈ సిబ్బంది అందరూ కూడా ఈ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమలు చేయడంలో ఉండేటువంటి సిబ్బంది వీళ్ళందరూ కూడా. ఉపాధి హామీ పథకానికి సంబంధించి క్రమంగా మనం కొన్ని అంశాలు నేర్చుకుంటూ వచ్చాం. ఇక అతి ముఖ్యమైనటువంటిది సాంకేతిక పరమైనటువంటి అంశాలు. ఇందులో కొన్ని ఉన్నాయి, అవి కూడా గమనిద్దాం. అందులో ఒకటి జియో మ్యాపింగ్. జియో మ్యాపింగ్ అనేది ఆల్రెడీ చెప్పడం జరిగింది. GPS సహాయంతో పనిచేసేటువంటిది. దీన్ని ఫీల్డ్ అసిస్టెంట్ ఎప్పటికప్పుడు జియో మ్యాపింగ్ ద్వారా ఆస్తుల వివరాలు కానీ ఎక్కడైతే పని చేయాలో ఆ పని ప్రదేశాలను ఫోటోలు తీసి పంపడం అనేటువంటి జరుగుతుంది అనుకున్నాం. ఇంకా దాంతోపాటుగా భువన్ జియో పోర్టల్ అనేటువంటిది, ఇది కూడా అదే టైపు. ఈ భువన్ జియో పోర్టల్ కూడా సేమ్ జియో మ్యాపింగ్ లాగానే ఇక్కడ కూడా ఫోటోలు తీసి అప్లోడ్ చేయడం, ఎప్పటికప్పుడు పనిని పర్యవేక్షించడానికి, త్వరగా పనులు శాంక్షన్ అవ్వడానికి ఇది బాగా ఉపయోగపడుతున్నాయి. ఇక దాని తర్వాత రాగాస్ సాఫ్ట్వేర్. ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఆ విధి విధానాలు కానీ ఇతరత్ర అంశాలు కానీ నిర్వహించేటువంటి సాఫ్ట్వేర్. అంటే దేని ద్వారా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయంటే రాగాస్ సాఫ్ట్వేర్ ద్వారా. అంటే ఇక్కడ నుంచి బిట్టు కూడా ఇవ్వచ్చు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి
అంశాలను అమలు చేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ ఏమిటి అంటే అది రాగాస్ సాఫ్ట్వేర్. ఈ రాగాస్ సాఫ్ట్వేర్ అనేటువంటిది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి సమగ్ర సమాచారాన్ని అంతా కూడా ఈ రాగాస్ సాఫ్ట్వేర్ ద్వారానే పొందుపరచడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఈ పథకానికి సంబంధించి ఏ అంశాలు మనం తెలుసుకోవాలన్నా, ఈ పథకం అమలు తీరు ఎట్లా ఉన్నదని తెలుసుకోవాలన్నా, ఏ వేతనాలకు సంబంధించిన అంశాలు తెలుసుకోవాలన్నా, పని ప్రదేశానికి సంబంధించిన అంశాలు తెలుసుకోవాలన్నా, ఎంతమంది పని చేస్తున్నారనే అంశాన్ని తెలుసుకోవాలన్నా మొత్తం మనం ఈ రాగాస్ సాఫ్ట్వేర్ ద్వారానే సమగ్రమైనటువంటి సమాచారాన్ని అంతా పొందుపరచడం అనేటువంటిది జరుగుతుంది. ఇక తర్వాత మరొకటి సారాంశం. ఏంటి సారాంశం అనేది మనం గమనించుకుంటే, ఈ సారాంశం అనేటువంటిది ఒక వార్తా పత్రిక లాంటిది. అయితే ఇది ఈ మ్యాగజైన్ అనేటువంటిది ప్రతి 3 నెలలకు ఒకసారి గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ విడుదల చేసేటువంటి సంచిక అన్నమాట ఇది సారాంశం అనేటువంటిది. ఈ సంచికలు ఏం చేస్తారు, మొత్తం అంతా దీని గురించే ఉంటుంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏ మాదిరిగా అమలవుతుంది, ఎక్కడ సక్సెస్ అవుతుంది, ఎక్కడ ఫెయిల్యూర్ అవుతుంది అనే అంశాల్లో ఇక్కడ ఈ సంచిక ద్వారా విడుదల చేస్తూ ఉంటారు. ఈ 3 నెలలు మొత్తం దేశవ్యాప్తంగా ఏ విధంగా అమలవుతుంది, ఎక్కడ బాగా ముందంజలో ఉంది, ఏ రాష్ట్రం బాగా వెనుకబడి ఉన్నది అనే అంశాలన్నీ కూడా ఎప్పటికప్పుడు సారాంశ్ మ్యాగజైన్ ద్వారా ప్రతి 3 నెలలకు ఒకసారి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అనేటువంటిది విడుదల చేస్తూ ఉంటుంది. అంటే ఈ విధంగా మనం గమనించుకున్నట్లయితే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి చారిత్రక అంశాలు గత క్లాసులో చెప్పడం జరిగింది. ఆ తర్వాత అందులో ఉన్నటువంటి ఏ పనులు చేయాలనేది తెలుసుకున్నాం. అదే మాదిరి అందులో ఉండేటువంటి సిబ్బంది గురించి, సాంకేతికపరమైన అంశాల గురించి తెలుసుకున్నాం. ఇక మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వల్ల పొందినటువంటి ప్రయోజనాలు మనం విశ్లేషించుకున్నట్లయితే, సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలు సంవత్సరం అంతా పని లభించక చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి. అది ఆ పరిస్థితి ఎట్లా ఉండేదో నాకు కూడా బాగా తెలుసు. మా ఊరిలో మా చిన్నమ్మలు, మా పెద్దమ్మలు వీళ్ళందరూ కూడా ఈ వ్యవసాయ పనులు అయిపోయిన తర్వాత సంవత్సరంలో చాలా రోజులు ఖాళీగా ఉండేవారు. వాళ్ళందరూ కూడా తినడానికి చాలా ఇబ్బంది పడేవారు. కనీసం అంటే ఆహారం కొనడానికి కానీ వాళ్ళ దగ్గర ఆదాయం ఉండేది కాదు. కారణం ఏంటంటే వ్యవసాయం పనులు జరుగుతున్నప్పుడు వాళ్ళకి పని ఉండేది, మిగతా కాలంలో వాళ్ళు పని లేక చాలా ఇబ్బంది పడేవారు. ఇటువంటి సందర్భంలో 2006 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం మన అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ పథకం ప్రవేశపెట్టిన తర్వాత వ్యవసాయ పనులు అయిపోయినాక మళ్ళీ వీళ్ళకి పని కల్పించడం అనేటువంటిది ఒక అద్భుతంగా వాళ్ళకందరికీ మధురానుభూతులు మిగిల్చిందని చెప్పొచ్చు. కారణం ఏంటంటే అప్పటి వరకు వాళ్ళకి తెలియదు అసలు. ఎందుకంటే వ్యవసాయం అయిపోతే ఊడుపులు అయిపోయినా, లేకపోతే కోతలు అయిపోయినా, ఇతరత్ర పనులు అయిపోయి నీకు పని ఉండదు, అట్లాగే కూర్చోవాలి. ఎవరైనా పెద్ద అని పిలిస్తే ఏదైనా పని ఉంటే వెళ్ళటం తప్ప ఇంచుమించు నెలంతా చాలా రోజులు ఖాళీగానే ఉండేవారు. కానీ ఇది వచ్చిన తర్వాత ఖాళీగా ఉన్న సమయంలో ఈ ఉపాధి హామీ పథకం ద్వారా వాళ్ళకి పని లభించి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడంలో ఇది బాగా ముఖ్య పాత్ర పోషించిందని నేను పర్సనల్గా చెప్పగలుగుతాను. ఇంకా దాంతోపాటుగా వీళ్ళు ఈ ఫ్యామిలీలు ఏదైతే అంటే దారిద్ర్యాలకు దిగువన ఉన్నటువంటి ఫ్యామిలీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి పనిచేసింది. అలాగే ఉద్యోగ అవకాశాలు పెరగడానికి దోహదపడింది. వాళ్ళ కుటుంబాలు పేదరికం నుంచి మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు సాధించడానికి కూడా ఈ పథకం బాగా ఉపయోగపడింది. ఇక దీని తర్వాత అంటే మనం అన్నీ కూడా ఒకవైపే మాట్లాడుకుంటాం, ఇంకొక వైపు కూడా మనం మాట్లాడించుకుంటే అంటే రెండో వైపు కనుక మనం పరిశీలించుకున్నట్లయితే ఈ పథకం వచ్చిన తర్వాత ఏమంటారంటే అన్నీ కూడా నాసిరకం పనులు చేస్తున్నారు, సరిగ్గా సరైనటువంటి పని చేయట్లేదు. వ్యవసాయ కూలీలు అక్కడ కాలక్షేపానికి పోయి వస్తున్నారు, అలా కూర్చుని వాళ్ళు కాలక్షేపం చేస్తున్నారు తప్ప అక్కడ పని ఏమీ నడటం లేదు అనేటువంటిది ఒక ప్రధానమైన ఆరోపణ. ఇక రెండో ఆరోపణ ఏంటంటే ఎప్పుడైతే ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలైనదో రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతులు పని చేయడానికి కూలీలు దొరక్క వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటిది రైతుల వైపు నుంచి వస్తున్నటువంటి ఒక డిమాండ్. పూర్తిగా దీన్ని తొలగించమని కూడా ఒక సందర్భంలో మన దేశంలో ఈ రైతు సంఘాలన్నీ కూడా కోరటం జరిగింది. ఎందుకంటే ఇది ఎప్పుడైతే వచ్చిందో ఇక కూలీలు ఆ పనులకు పోతున్నారు తప్ప మా పనికి రావటం లేదు అనే విధంగా కూడా ఒక వాదన అయితే నడుస్తుంది. ఇక 3 దీని ద్వారా చేసేటువంటి పనులన్నీ కూడా పెద్దగా ఉపయోగపడే పనులు ఏం కాదు అనేటువంటి వాదన మరొక రకంగా వినపడుతుంది. సో ఏదైనా కానీ ప్రతి అంశంలోనూ ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. కానీ మన భారతదేశం పరిస్థితి తీసుకుంటే మొత్తం ఈ రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాలు వెనుకబడి ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి, అందులో వెనుకబడి ఉన్నటువంటి జిల్లాలు ఉన్నాయి, అలాగే వెనుకబడినటువంటి వర్గాలు ఉన్నాయి. మరి వీళ్ళందరూ కూడా
కాస్త ముద్ద తినాలంటే, వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలంటే ఏదో ఒక ఉపాధి కల్పించడం అనేటువంటిది ఈ ప్రభుత్వానికి గురుతర బాధ్యత. ఈ బాధ్యతలు నెరవేర్తించడంలో ఈ యొక్క పథకం చాలా కీలక పాత్ర పోషిస్తుందని మనం ఖచ్చితంగా అందుకే ప్రభుత్వాలు వీటికి వేలాది కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఉపాధి కల్పిస్తూ ఈ కింది ప్రజలు ఎవరైతే ఉన్నారో, దారిద్ర్యరేఖ దిగువన ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఉపాధి కల్పించడానికి ముందుకు వస్తూ ఉన్నాయి. ఓకే విద్యార్థులారా, మరి ఇప్పటివరకు మనం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి చాలా అంశాలు డిస్కస్ చేయడం జరిగింది. దీని నుంచి అనేక ప్రశ్నలు పరీక్షలు అడుగుతూ ఉన్నాడు. నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, మీరు నేను చెప్పిందే కాకుండా మిగతా అంశాలు కూడా మీరు బేరీజ్ చేసుకుంటూ 2-3 పుస్తకాలు చదువుకుని చక్కగా ఆ యొక్క పథకం మీద పూర్తిగా అవగాహన ఉండాలి మీకు. ఎందుకంటే దాని యొక్క ప్రాధాన్యత అలాంటిది కాబట్టి ఖచ్చితంగా దీని నుంచి బిట్లు ఇచ్చే అవకాశం ఉన్నది కాబట్టి బాగా చదవండి. మరొక రోజు మరొక క్లాసులో మరొక టాపిక్తో తిరిగి మళ్ళీ నేను ముందుకు వస్తాను. అంతవరకు ఈ మురళీధర్ క్లాస్ రూమ్ అనేటువంటి నా యొక్క యూట్యూబ్ ఛానల్ని చూస్తూ ఉండండి. అందరికీ ధన్యవాదాలు.